పబ్లిక్ ను రైతుల్ని తిప్పల పెట్టేటి రెండే రెండు, ఒకటి ఉలిగడ్డ, ఇంకోటి టమాటా. ఎప్పుడు రేట్ దిగుతాయో తెలియదు, ఎప్పుడు కొండెక్కి కొనలేకుండా అయితాయో ఎవ్వళ్ళకి తెలియదు. పిరమైతే కొన్నోళ్లకు తిప్పల, రేట్ తగ్గితే పండించినోళ్లకు కన్నీళ్లు. కానీ ఇప్పుడు ఈ టమాటాలు ఉలిగడ్డలే కాదు, రైతులను కోలుకోకుండా చేసేటందుకు వంకాయలు కూడా తయారైనాయి. అయ్యయ్యో సక్కదనాల వంకాయలు గట్ట రోడ్డు మీద గుమ్మలిస్తుండు. బస్తాల కొద్దిగా వంకాయల్ని వారబోస్తుండేందుకు అన్న అంటారా? ఏం చేస్తాడు మరి? అడ్డికి పావు షేరు దుడ్డకు షేరు సగం అన్నట్టే అడుగుతున్నాడు దళారులు మార్కెట్ కి వేసుకపోతే. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టుంది పాపం కూరగాయలు పండించిన రైతుల గోస. 40 రూపాయలకు కిలో ఎమ్మడి కొంటామని చెప్తే అంగడికి 5 క్వింటాల వంకాయలు వేసుకొని వచ్చిండటకి అన్న. తీరా మార్కెట్ కి వేసుకపోయినాక 10 రూపాయల కిలో ఎమ్మడిస్తే ఇయ్యి, లేకుంటే నువ్వు తీసుకొని పో అని బెదిరిస్తున్నట హనుమకొండ జిల్లా పరకాలలో ఉన్న కూరగాయల మార్కెట్లు ఉండేటి దళారులు. ఏం చేస్తాడు మరి? లెక్కల కష్టం చేసి పంట పండిస్తే పాయిదా లేదు, వాడిగా కిరాయిలు పెట్టుకొని అంగడికి వేసుకొస్తే పావుల లాభం లేదు. అందుకనే ఇగో ఇట్లా రోడ్ల మీద వార పోసుకుంటా గోడెల్లో పోసుకుంటున్నాడు ఈ రైతన్న. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ముచినిపర్తి అనేటి ఊరాటకి అన్నది. అంత దూరంకేం చేసుకొస్తే బాడిగ కిరాయి ఎంత కావాలి చెప్పురి మీరే. ఒక మనకాన్నే కాదు, అటు మహారాష్ట్ర రైతులది కూడా గిదే గోస. వానలు దంచికొట్టి వరదలెలుతుంటే వరదల శనగ పంట కొట్టకపోతుంటే అడ్డం పడి ఆపుతున్నాడు మహారాష్ట్ర రైతు గౌరవ్ అనేటికి అన్న. కండ్ల ముంగట పంట కొట్టకపోతుంటే అన్నబడే కష్టాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు పొట్టు తిరుగుతుంది ఇప్పుడు గా వీడియోను చూసి సెంట్రల్ వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సార్ రైతన్నకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిండు. ఉత్త ఫోన్లు చేస్తే కాదు సారు, ఏమన్నా సాయం చేసేటట్టుంటే చూడు పాపం అనుకుంటా కామెంట్లు రాస్తున్నారు నెట్టన్నలు. ఏమో పోరి, రేటు తగ్గితేనేమో పండించేటి రైతులకు నష్టమాయే, రేటు పెరిగితేనేమో కొనుక్కునేటి పబ్లిక్ కు భారమాయే. ఇద్దరు నోళ్ళు కొట్టి నడుమిట్లా దళారుగాండు అలా గల్లపెట్టెలు నింపుకుంటున్నారు అబ్బా.